హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. చికెన్ దమ్ బిర్యానీ అండి, హైదరాబాదీ స్పెషల్. చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముక్క అస్సలు విరగదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. 1 kg చికెన్ తీసుకున్నాను. లెగ్ పీస్లకి అలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది. మసాలా అనేది మంచిగా పట్టుకుంటుంది. ఒక నిమ్మకాయ పెద్దది పిండుకోవాలండి రసము. మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్టు, కారము స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా, 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. కొంచెం పసుపు, బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ముక్కకు పట్టేలా మిక్స్ చేయాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. గ్రేవీ అనేది ముక్కకు మంచిగా పట్టేసుకుంటుంది. ఒక అరగంట వదిలేయాలి. ఆలోపు రైస్ బాండీ పెట్టుకొని, కేజీ చికెన్కి కేజీ రైస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. నేను కొంచెం తక్కువే తీసుకున్నాను రైసు. బాస్మతి రైస్ తీసుకున్నాను. పాతవి తీసుకుంటే స్మెల్ బాగుంటుంది, రైస్ కూడా మంచిగా కుక్ అవుతుంది, ఎక్కువ అన్నం వస్తుంది క్వాంటిటీ. తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక అరగంట ఇవి కూడా నానబెట్టుకోవాలండి. ఆలోపు బాండీ పెట్టుకొని, మనం దేంట్లో అయితే దమ్ చేస్తున్నామో బిర్యానీ, అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి వాటిని. చూడండి, అలా వస్తే బయటకు వచ్చినాక ఇంక కొంచెం వేగుతాయండి. హైట్కి తీసేసేయాలంతే. అవి వేగిన తర్వాత నేను ఇంకో బాండీ పెట్టుకున్నానండి. దాని నిండా వాటర్ తీసుకున్నాను. రైస్ కుక్ చేయనీకి 75% అట్లా కుక్ చేసుకోవాలి రైస్. వాటరు నిండుగా పెట్టుకుని దాంట్లోకి బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండుకోవాలండి. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ పంపిస్తాం కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకోవాలండి. వేసుకొని మంచిగా మరగనివ్వాలండి. అది నేను పక్కకు పెట్టేసుకున్నాను బౌలు. ఆలోపు చికెన్ ఇందాక మనం వేయించుకున్న ఆనియన్ బౌల్ ఉంది కదా, దాంట్లోనే చికెన్ వేసుకొని, బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసుకొని ఇంకాస్త కుక్ చేయాలండి. ఎంత ఒక 30 minutes 50 minutes అలా కుక్ చేయాలంతే సరిపోతుంది. ఒక 30 minutes అలా కుక్ చేస్తే మంచిగా కుక్ అవుతుంది చికెన్. తర్వాత మనం రైస్ దీంట్లోకి వేసుకోవాలండి. రైస్ ఉడికిన తర్వాత ఒక 15 minutes అలా కుక్ చేసుకోవాలి అంతే. చూడండి, మంచిగా మరుగుతున్నాయి, వాటరు మంచిగా వచ్చేసింది, పొంగు వచ్చేసింది. ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ దాంట్లోకి వేసుకొని చూసుకోవచ్చండి. రుచి చూసుకుంటే సరిపోతుంది. మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అని రైస్లో చూసుకున్నామనుకో పర్ఫెక్ట్గా ఉంటుంది బిర్యానీ అనేది. ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఉడికింది ఇది. మనకు ఇలా ముట్టి చూస్తే ఒక 75% 70% కుక్ అయిందంటే దమ్ చేసుకుంటే సరిపోతుందండి. ముట్టి చూసుకోండి, ఇలా సరిపోతుందండి. అలా ఇందాక మనం చికెన్ ఒక 30 minutes అలా ఉడికించుకున్నాం కదా, అది కొంచెం ఒక లేయర్లా 2 layers అలా వేసుకోవాలండి. నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను చికెను. అలా బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక లేయర్ అన్నం వేసిన తర్వాత ఇంకొక లేయర్కి వాటర్ రానివ్వకుండా వేసుకోవాలండి. వాటర్ వస్తే మళ్ళీ చికెన్ ముక్క మెత్తగా అయిపోతుంది, అన్నం కూడా మెత్తగా అయిపోతుంది. వాటర్ రాకుండా జల్లిగంటతోని ఇలా అనుకుంటూ వేసుకోవాలి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక లేయర్ అన్నం వేసిన తర్వాత ఒక లేయర్ మళ్ళీ చికెన్ వేసుకొని మళ్ళీ పైనుండి రైస్ వేసుకోవాలండి. సేమ్ కొంచెం ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి పైనుండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది.
నేను ఇందాక చికెన్లో ఆయిల్ వేయలేదు, నెయ్యి వేయలేదు కదండి. ఎక్కువ ఆయిల్ వేయకుండా చాలా బాగుంటుంది. నెయ్యి ఇప్పుడు పైనుండి వేసుకోవాలి. ఒక చిన్న గ్లాసు ఆయిల్ వేసుకోవాలి. పైనుండి ఆనియన్స్, కొత్తిమీర మన ఇష్టము. పుదీనా కూడా వేసుకోవచ్చు, కొంతమందికి పుదీనా ఫ్లేవర్ నచ్చదు. పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చికెన్కి ఆయిల్ వేయలేదు కదా, డైరెక్ట్ కుక్ చేసిన ఆయిల్లోనే కుక్ చేసిన, అందుకని పైనుండి మళ్ళీ కొంచెం ఆయిల్. ఫుడ్ కలర్ మన ఇష్టమే, అది వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దమ్ పెట్టుకోవాలండి. ఒక 20 మినిట్స్ సరిపోతుందండి. మనకు తెలిసిపోతుంది, ఆ స్మెల్ బయటకు వచ్చేస్తుంది. అన్నం కుక్ అయిందంటే సరిపోతుంది. చికెన్ ఎందుకంటే ఒక 30% 50% కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు కూడా కుక్ అయిపోతుంది ఈజీగా. దమ్ చేసుకోవాలి. అదే వాటర్, రైస్ వాటర్ ఉంది కదా, రైస్ వాటర్ని పైనుండి పెట్టేసానండి. మంచిగా దమ్ అవుతుంది రైస్ అనేది. చూడండి ఎంత బాగా ఉడికిందో, మంచి వాసన వస్తుందండి. పొడి పొడిగా చూడండి, ఎంత పొడి పొడిగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్టీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ముక్క కూడా జ్యూసీగా, అస్సలు ముక్క విరగకుండా చాలా బాగుంటుంది.